ఆయన కొరకు జీవించటానికి మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మన ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును కలిగి ఉన్న దేవుడు ఆయన. ఎప్పటికప్పుడు మన జీవితాల్లో ఆయన ప్రణాళికలను మన ఎడల నెరవేరుస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆమెన్, హల్లెలూయా. సో రక్షించబడిన ప్రతి ఒక్కరము కూడా, దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి కలిగి ఉన్న ప్రతి ఒక్కరము కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా మనము ఆయన కొరకు ఉపయోగపడవలసిన వారమే. ఆమెన్, హల్లెలూయా. రక్షణ పొందాను చాలు, నేను ఒక్కనే పరలోక రాజ్యానికి పోతే అయిపోద్ది అనుకుంటే కష్టం. అంటారు కదా, అంటారు. దేవుని ప్రేమను ఎరిగిన మనము, ఆ ప్రేమను రుచి చూచిన మనం ఏం చేయాలట? ఆ ప్రేమ నలుగురికి పంచాలి. ఆమెన్, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎరగడం మాత్రమే కాదు, దేవుని ప్రేమను ఎరిగిన మనము ఆ ప్రేమ రుచి ఏంటో తెలియని వారికి తెలియపరచాలి. రక్షించబడిన మనము రక్షణ ఎరుగని వారికి దేవుని రక్షణను గురించి తెలియపరచాలి. ఆమెన్, హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండగలిగితే మన జీవితాలు ఎంతో ధన్యకరంగా మార్చబడతాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడు నూతనంగా రక్షించబడినటువంటి యవనస్తుడు తన రక్షణ పొందిన తర్వాత ఏం చెయ్యాలి అన్న విషయాలు తనకు అంతగా తెలియకపోవటం చేత తను ఏం చేస్తున్నాడంటే, రక్షణ పొందాను కదా చాలు అన్నట్టుగానే బ్రతుకుతున్నాడు. మారు మనస్సుకు తగిన జీవితాన్ని ఎలాగునా తను పొందిన రక్షణను నలుగురికి తెలియపరచాలో ఎరుగక, తనను ఎవరు గైడ్ చేసేవాళ్ళు సరిగా లేక అలాగే ఉంటున్నాడట. అయితే ఒకసారి ఏం చేశాడనంటే, ఇంట్లో కరెంటు పోతే చీకటి గదిలో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తి లోపల పెట్టి దాని డోర్లు దగ్గరికి వేసి వచ్చాడట. ఏం చేశాడట? చీకటి గదిలో కొవ్వొత్తిని వెలిగించి డోరు మూసి బయటికి వచ్చాడట. బయట కూర్చున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు, బాబు లోన చీకటి ఉంది, కొవ్వొత్తి వెలిగించావు, ఆ కొవ్వొత్తి ద్వారా వస్తున్నటువంటి వెలుగు అనేకులకు తెలియపరచబడి వారి ముందర ఉన్నటువంటి చీకటి తొలగించబడాలి అని అంటే నువ్వు డోరు ముయ్యడం కాదు, ఏం చేయాలా? డోరు తెరవాలి అని చెప్పాడట. అట్లనే రక్షించబడిన మనము నీవు పొందిన రక్షణ యొక్క విలువేంటో, నీవు పొందిన రక్షణ ఎటువంటిదో అనేకులకు తెలియపరచబడాలి అంటే నీవు మారు మనస్సుకు తగిన జీవితాన్ని జీవించాలి. ఆమెన్, హల్లెలూయా. రక్షించబడ్డావు, మంచిదే. రక్షించబడ్డ నీవు పొందిన రక్షణను అనేకులకు కనపరచబడే విధంగా జీవించాలి. నిన్ను చూసిన వారు నీలో దేవుణ్ణి కనుగొనాలి. ఆమెన్. నిన్ను చూసిన వారు నీలో యేసుక్రీస్తు ప్రేమను కనుగొనే విధంగా నేను ప్రవర్తించాలి. ఆమెన్. అప్పుడు ఆ యవనస్తుడికి జ్ఞానోదయమై ఆ రోజు నుంచి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపు తిప్పడం మొదలుపెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. దీపం వెలిగించి చీకటి గదిలో దీపం వెలిగించి ఆ గడియ డోరు పెట్టేసితే లోపల ఉన్న వెలుగు బయటికి రాదు. రక్షించబడ్డ నీవు నేను కూడా రక్షించబడ్డాం కదని మౌనంగా ఉంటే ఆ రక్షణ నలుగురికి కనపరచబడదు. ఆ రక్షణ నలుగురికి కనపరచబడాలి, నలుగురు దేవుని మార్గంలోనికి రావాలి అని అంటే నువ్వు పొందిన రక్షణ విలువేంటో మొదట నేను గుర్తెరగాలి. ఆమెన్. మనం పొందిన రక్షణ విలువ మొదట మనము ఎరుగగలిగితేనే తదుపరి ఆ రక్షణ గురించి అనేకులకు తెలియపరిచే వారముగా మార్చబడగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. మంచిది. పరిశుద్ధ లేఖన గ్రంథాలకు మాట చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని
దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆమెన్, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తున్న మాటలు గమనిస్తే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని రాయబడింది. ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎవడైతే గైకొంటాడో, దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే నడుచుకుంటారో, దేవుని వాక్యము చేత ఎవరైతే నడిపించబడతారో, వారందరూ ఏమవుతుందంట, వారు దేవుని ప్రేమ నిజముగా వారిలో పరిపూర్ణమైద్దట. ఆమెన్, హల్లెలూయా. నీలో దేవుని ప్రేమ పరిపూర్ణము కావాలి అని అంటే నీవు నేను చేయవలసింది ఏంటంటే, మనము ఆయన వాక్యమును గైకొనే వారముగా మార్చబడాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ పగటికాల సమయంలో దేవుని వాక్యమును గైకొనే వారముగా మనమందరము మార్చబడుదుముగాక. వాక్యమనగా దేవుడే. వాక్యమయ్యున్న దేవుణ్ణి మనం గైకొనాలి. వాక్యమయ్యున్న దేవుణ్ణి మనం అనుసరించాలి. వాక్యమయ్యున్న దేవుని వైపు మనం చూడాలి. వాక్యమయ్యున్న దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యమైన దేవుని చేత నడిపించబడుతూ ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. దాని కింద అంటాడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. దీని వలన మనం ఆయన యందున్నామని తెలుసుకుంటాం. చాలాసార్లు అనేక మంది చెప్తూ ఉంటారు, నేను క్రీస్తును పోలి లేదా ఆయన కనపరిచిన మాదిరిని బట్టి నేను బ్రతుకుతున్నాను, నేను అలాగనే నడుస్తున్నాను అని అనేకులు చెప్తారు. మంచిదే చెప్పడం. ఏంటి బాబు, ఏంటమ్మా దేవుని నమ్ముకున్నావు కదా, ఎలా ఉంది జీవితం అని అంటే, ఏముందండి, దేవుని నమ్ముకున్న తర్వాత నుంచి దేవుడు ఎలాగుంటాడో నేను కూడా అలాగున్నే బ్రతుకుతున్నాను అని అనేకులు చెప్తారు. అది మంచిదే. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఏం చేయాలట, ఆయన ఎలాగు నడుచుకొనెనో ఇప్పుడు చెప్పాలి. ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఒకవేళ నీవు దేవుణ్ణి పోలిని నడుస్తున్నాను చెబుతున్నావనంటే, నువ్వు ఎలాగు నడవాలి అని అంటే నువ్వు ఆయన ఎలాగు నడచెనో. ఈ పగటికాల సమయంలో నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని పోలి నడుచుకొనుచున్నాము అనడానికి ఆధారం ఏంటి? ఆమెన్, హల్లెలూయా. ఆ కింద లైన్లో ఉంది కదా, మనం ఆయన యందు ఉన్నామని. దేని వలన దేవుడు ఎలాగు నడుచుకున్నాడో నీవు నేను కూడా అలాగున నడచినప్పుడు మాత్రమే దాని వలన నీవు నేను ఆయన యందు ఉన్నాము అని తెలియబడుతుంది. నీవు నేను చెప్పడం కాదు నేను దేవుని యందు ఉన్నాను అని, నీవు నేను చెప్పుకోవడం కాదు నేను ఆయన పోలి నడుస్తున్నాను అని. నువ్వు ఆయన యందు ఉన్నావని ఎలాగూ తెలియబడుతుందంటే, ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే నీవు కూడా నడుచుకున్నప్పుడు మాత్రమే తెలియపరచబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఈ పగటికాల సమయంలో నీవు నేను తెలుసుకోవాల్సింది, ఆయన ఎలాగూ నడిచాడు, నీవు నేను ఎలా నడవాలి. ఆమెన్, హల్లెలూయా. చాలామంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు, అంటే అనుకరణ. ఎదుటివారి భక్తిని చూసో, ఎదుటివారి ప్రార్థనా జీవితాన్ని చూసో, ఎదుటివారి మాట తీరును బట్టో, ఎదుటివారు ఉన్నటువంటి స్థితిని బట్టో, ఎదుటివారు నడుచుకుంటున్న విధానాన్ని బట్టో వారు అలాగున్నారు కాబట్టి నేను కూడా అలాగనే ఉండాలి అన్నట్లుగా ఇమిటేట్ చేస్తూ అనుకరణ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే పక్క వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారో అదే డ్రెస్ వీళ్ళు వేసుకొని వస్తారు. నేడు చాలా సంఘాల్లో, చాలా దేవుని మందిరాల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఇవే. సేవకుడు ఎటువంటి డ్రెస్ వేసుకుంటే పక్కనున్న వారు కూడా అటువంటి డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు. సేవకుడు ఏ కోటు కొంటే వీళ్ళు కూడా అదే కోటు కొనుక్కోవాలి. ఏ సూట్ ఉంటే అదే సూట్ ఉండాలి. ఏం చెప్పులు వాడితే అదే బ్రాండ్ చెప్పులు వాడాలి. గర్వంగా చెప్పుకుంటారు, చూసావా పాస్టర్ గారివి నావి సేమ్ చెప్పులు. చెప్పులు సేమ్ వేసుకున్నంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి పోతావా?
సొక్కాలు సేమ్ వేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి గ్యారెంటీ ఉందా? లేదు. కానీ ఏది గ్యారంటీ అని అంటే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడు. ఆయన అంటే ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తము కార్చి, నీ కొరకు నిన్ను సృష్టించిన నిర్మాణకుడైన వాడు ఎలాగున్నాడో నీవు అలాగున నడుచుకొనగలిగినప్పుడు మాత్రమే ఆయన యందు నీవు ఉన్నావు అని తెలియపరచబడుతుంది. అప్పుడే నీవు పరలోక రాజ్యానికి పోవడానికి అవకాశం. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూసిన నలుగురు మంచి వ్యక్తివని చెప్పడం ఒక ఎత్తు అయితే, నిన్ను చూసిన అదే నలుగురు అందులో కనీసం ఒక్కరైనా సరే వీడు ఖచ్చితంగా క్రైస్తవుడు అని చెప్పగలగాలి. ఆమేన్, హల్లెలూయా. వీడు ఖచ్చితంగా క్రైస్తవుడే అని ఎప్పుడు చెప్పబడుతుంది అంటే, నీ ప్రవర్తన ఆయనను పోలి ఉన్నప్పుడు మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, ఈ పగటికాల సమయంలో ఆయన ఎలాగున్నాడు, మనం ఎలాగోనో ఉండాలన్న విషయాలు మనం గమనిస్తే, మొదటిగా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరువకుండెను. చాలు. నెంబర్ 1, మొదటిగా నువ్వు ఎలాగున నడుచుకోవాలి అంటే, యూ షుడ్ బి పొలైట్. ఎలా ఉండాలి? పొలైట్ఫుల్గా ఉండాలి. విధేయత లేకపోతే దాన్ని ఏమంటాం? మౌనం, సహనంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నిర్నిమిత్తముగా నిష్కారణంగా నీ మీదకి ఎవరైనా లేచి నీ మీద ఎవరైనా గొడవ చేస్తున్నా సరే, నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఆయన చూపిన మాదిరి ఏంటో నువ్వు కూడా అదే మాదిరిని చూపించాలి. కొరడాలతో వీపంతో కొట్టబడుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. వెనక నుంచి తన్నినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. ముఖం మీద ఉమ్మి వేసినా సరే ఆయన మౌనంగానే ఉన్నాడు. అతడు ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఎన్ని చేస్తున్నా సరే ఆయన సహనముతో, ఓర్పుతో అలాగే ఉన్నాడు. నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితంలో, మన దైనందిన జీవితంలో లోకములో నుంచి ఎదురవుతున్నటువంటి అనేకమైన శ్రమల మధ్యలో నిలబడుతున్నప్పుడు మనము కూడా మౌనముగా ఉండటం మంచిది. ఎలాగున మౌనముగా అంటే, ఒకవేళ నిష్కారణంగా నీ మీద ఏదైనా మాట్లాడినా సరే ప్రభు గొప్ప చెప్పి నువ్వేం చేయాలి? మౌనంగా భరించడమే నువ్వు చేయవలసిన పని. ఆమేన్, హల్లెలూయా. ఆయన నెత్తి మీద, శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని మొత్తుతున్నప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. చిన్న గుచ్చురా, నొప్పి లేస్తుంది, రక్తం కారుతుందని చెప్పలా. నేను అనుకుంటాను, ఆ ముళ్ళ కిరీటాన్ని మొత్తుతున్నప్పుడు ఆయన అంతరంగంలో మెదిలిన ఆలోచన, నేను అనుకుంటున్నా, నా ఊహలు నేను అనుకుంటున్నాను, ఇంకొంచెం లోపలికి కూర్చు, నడిచేటప్పుడు కింద పడిపోతుందేమో. నీవు నేను కూడా దేవుని వలె పొలైట్ఫుల్గా మార్చబడగలిగితే, గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవకుండానే రాయబడింది. చూద్దాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్, హల్లెలూయా.
మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే, ఆ తగ్గింపు నీలో ఉంటేనే నువ్వు నిజమైన క్రైస్తవునిగా పిలువబడడానికి అర్హుడవు. తనను తాను ఎలాగైతే రిక్తునిగా చేసుకున్నాడో నిన్ను నీవు కూడా, నన్ను నేను కూడా అలాగున రిక్తులముగా చేసుకునగలిగితేనే యు షుడ్ బి పొలైట్. దేవుడు ఎలాగైతే మౌనముగా ఉన్నాడో, లోకములో ఉంటున్న నీవు లోక సంబంధమైనవి విషయాలు నీ మీదకి పోరాటముగా లేస్తున్నా సరే వాటిని ఎదిరించి ఆత్మలో వారి ఎదుట మౌనముగా ఉండుటే అది మంచిది. ఆమేన్. ఆయన ఎలాగు నడుచుకొనెనో నీవు నేను కూడా అలాగుననే నడుచుకొనిన ఎడల మనము ఆయన యందు ఉన్నామని తెలియపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను దేవునిలో ఉన్నామని లేదా ఆయన యందు ఉన్నామని ఎలా తెలియపరచబడాలంటే దానికి ప్రూఫ్ ఏంటనంటే మనము ఆయన వలె పొలైట్గా నడుచుకున్నప్పుడు మాత్రమే. ఆయన అంటూ ఉన్నాడు, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును, మహారాజు అయినటువంటి దేవాతి దేవుడు మానవుల పాప క్షమాపణ నిమిత్తమై పరమును విడచి ఈ భూలోకానికి అరుదెంచి ఆయన మన కొరకు మానవునిగా జన్మించి మన పాపములను క్షమించటానికి తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మన జీవితంలో ఏదైనా కొంత భాగ్యము లేదా కొంత యోగ్యత మెరుగుపరచబడితేనే మనం ఎవరి మాటినాం. కానీ ఆయన తండ్రి అయిన యెహోవా దేవుని ఏకైక కుమారుడై ఉండి మానవుల పాప క్షమాపణ కొరకు ఈ లోకానికి తనను తను తగ్గించుకొని వచ్చాడట. ఎలాగొచ్చాడంటే రాజకుమారునిగా రాలా, ఆయన మనుష్య కుమారుని లోకంలోకి వచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడని రాయబడింది. నీకు నాకు అయోగ్యత ఉందా? నీవు నిన్ను అలాగున చేయగలుగుతున్నామా? పరిశుద్ధమైన బల్ల మనతో ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధమైన బల్ల మనతో లేనప్పుడు కూడా ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగుననే మనము నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మనం పొలైట్గా ఉండాలి. ప్రతి దినము కూడా మనల్ని మనము పరీక్షించుకుంటూనే నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మాసము మనకు మందిరంలో ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి మాసము ఆల్నైట్ ముందున్నటువంటి వారంలో గొంతు చించుకొని మరి చెబుతూనే ఉంటా, ప్రార్థన ఉంది రండి అని. కానీ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యంగా ఈ రాత్రి ఒకడు పోతాడులే, ఈ చలికి ఆడోడు పడుకుంటాడులే, అక్కడికి పోయి మనం చేయగలిగింది ఆ ప్రార్థన ఏందో అన్నట్టుగానే మనం ప్రవర్తిస్తున్నాం. అలాంటి ఉద్దేశం ఆలోచన మాలో లేదండి అని మీరు అన్నా నేను నమ్మను. ఎందుకంటే మనకు సాకులు రెడీగా ఉంటాయి. మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఒకవేళ దేవుని చిత్తమైతే అలాగునే చేయాలని ఆశపడుతున్నా. ఈ 2025వ సంవత్సరము ముగింపు మాసము 12వ నెల కాబట్టి కనీసం డిసెంబర్లోనైనా సంఘములో ఇప్పుడు ఎంతమంది కనిపించారో వాళ్ళందరూ వస్తేనే ఆల్ నైట్ ఉంటుంది, లేకపోతే ఆల్ నైట్ ఉండదు. నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆలోచనది, దేవుని చిత్తం అయితే అట్లా చేస్తా. ఇప్పుడు మీ ఇష్టం. రోజు ఆల్ నైట్కి వచ్చేటోళ్ళు మీ పక్కన వాళ్ళని బతిలాడుకుంటారో, కొడతారో, తిడతారో, ఏం చేసుకుంటారో, గుంజకొస్తారో, లేకపోతే మీరే ఇంటికాడ పోయి తీసుకొని వస్తారో మీ ఇష్టం. ఇక ఫ్రెండ్షిప్ చేస్తాం కదా. మన ఫ్రెండ్ రాకపోతే ఏం చేస్తాం? వాడు రావడానికి మనం బతిలాడుతాం, రికమెండేషన్ చేస్తాం, అన్నీ చేస్తాం. అట్లనే దేవుని మందిరానికి కూడా వాళ్ళు రావడానికి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు రికమెండేషన్ చేసుకుంటావో, బతిలాడుకుంటావో, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. కనీసం సంవత్సరంలో ఒక్కసారైన మందిరం అంతా కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో ఉండుట అది మనకు దీవెన. అది మీ కుటుంబాలకే దీవెన, మీకోసమే అది. కనీసం ఒక్కరోజైనా ఒక 10 గంటల నుంచి 2, 3 అవుతుంది ఒక్కోసారి, అంతే. 3 మ్యాక్సిమం 3 వరకే.
ఆ తర్వాత ఎవరైనా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారు, లేకపోతే పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు. మళ్ళీ పొద్దున్న లేస్తే ఎవరి పనులకు వెళ్ళిపోతారు. నువ్వు మందిరానికి వచ్చి పెద్ద ఇబ్బంది పడి భారం కష్టం మోసేది కూడా ఏం లేదుగా. ఉందేమన్నా ఆన్లైన్కి వచ్చిన వాళ్ళు ఏమన్నా మోస్తున్నారా? మీ మీద మోపుతున్నా బరువు ఏమన్నా? కట్టెల మూటో గడ్డి మోపు ఏమైనా మోపుతురా? నేర్చుకోవాలి కొన్ని విషయాలు. దేవుని మందిరము, దాని వాల్యూ ఏంటో మనం ఎరిగిన వారముగా మార్చబడాలి. ఆమెన్. ఆయన యందు మనము ఉన్నామన్న విషయం ఎలా తెలియపరచబడుతుందంటే మనము ఆయన నడుచుకున్నట్టుగా నడవగలిగినప్పుడు మాత్రమే. ఆమెన్. హల్లెలూయా. తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపమును ధరించి ఆయన తన్ను తానే తగ్గించుకుని, ఎంతగా తగ్గించుకున్నాడనంటే మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. నెంబర్ 2 చూద్దాం. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మరు? చాలు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నెంబర్ 2, నువ్వు ఆయనను పోలి నడుచుకుంటున్నావని అనేకులకు తెలియపరచబడాలి అని అంటే, రెండవదిగా నీవేంటే యు షుడ్ బి హోలీ. నీవు నేను పరిశుద్ధులమై ఉండాలి, పవిత్రులమై ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, ఓపెన్ సవాల్ చేస్తూ ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు అని చెప్పిన మాట. నేను పరిశుద్ధులై ఉండలాగా మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతల చేత పొగడబడుచున్నవాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలనేదే ఆయన కోరిక. నీవు నేను ఆయనను పోలి నడుచుకుంటున్నామని ఎలాగూ తెలియపరచబడుతుందంటే, ఆయన ఎలాగైతే పరిశుద్ధునిగా జీవించాడో మనము కూడా అలాగునే పరిశుద్ధులముగా జీవించాలి. పై వచ్చిన 44 చదువుతానంటాడు ఆయన, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను. మనం ఏం నమ్ముతున్నాం సాధారణంగా? అసత్యమునకు అబద్ధమునకు జనకుడైనటువంటి వాని మాటలు, అనగా అపవాది సంబంధమైన మాటలే చాలాసార్లు చెవి ఎగుతున్నాం. అసత్యానికే చెవినిస్తున్నాం చాలాసార్లు. అబద్ధము వైపే మరలుతున్నాం. ఆయన అంటూ ఉన్నాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక నన్ను మీరు నమ్మరు అని అంటాడు కింద, నా యందు పాపమున్నదని మీలో. నేను సత్యం చెప్తున్నా, మీరు నమ్మటం లేదు కదా. అయితే ఒక పని చేయండి, ఒకవేళ నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలిగితే శబాష్. దేవునిలో పాపం ఉందని ఎవడు కూడా నిరూపించడానికి యోగ్యుడు. కారణం ఏంటంటే ఆయనలో ఏ పాపం లేదు. ఆయన జన్మ పుట్టుకనే పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధుడైన వాడు పరమ పవిత్రునిగా ఈ లోకానికి మనుష్య రీతిగా ఆరాధించాడు. కానీ ఆయనలో ఏ పాపము, మనుష్యునిగా పుట్టాడు కానీ పాపము ఎరుగని మనుష్యుడు. ఇందుకు చదివిన కీర్తన భాగం దావీదు భక్తుడు ఆసపు కీర్తన అంటున్నాడు కదా, నా తల్లి నన్ను పాపమునందే గర్భం ధరించి నేను పాపములో పుట్టిన వాడను. కానీ ఆయన మరియ గర్భమున జన్మించాడు కానీ పాపము ఎరుగనటువంటి వాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా.
ప్రపంచంలో క్రైస్తవులు అని పిలుస్తున్నారు అని అంటే, లేదా క్రైస్తవ సమాజము అని చెప్పాలి అని అంటే అందరూ చూపించేది ఏంటంటే రోమన్ క్యాథలిక్ వైపు, ఆర్సీఎం చర్చ్ వాళ్ళని చూపించి, లేకపోతే వాటికన్ సిటీని చూపించి మాత్రం వాళ్ళు ఏం చెప్తారంటే ఇక పలానాలు క్రైస్తవులు అని చెప్తారు. క్రైస్తవుల తరఫున ఏదైనా నిర్ణయాలు చేయాలంటే కూడా వాటికన్ సిటీలో ఉన్న పోపు ద్వారా సంప్రదించి మాత్రమే చేస్తారు చాలామంది. ప్రభుత్వాలైనా ఏవైనా సరే వారు ఆరాధించేది, పూజించేది ఎవరిని చెప్పాలి. ఆర్సీఎం వాళ్ళు ఎవరిని పూజిస్తారు? ఎవరిని? ఎక్కువగా మరియకే ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ప్రార్థన చేసినా సరే ఏం చేస్తారంటే మరియ మాతను మధ్యలో పెట్టి అమ్మ నువ్వు చెప్పు తల్లి అని ప్రార్థన చేస్తుంటారు. పునీతులను, సెయింట్స్ను మధ్యలో పెట్టేసి వారి ద్వారా ప్రార్థన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. కానీ రీసెంట్గా పోయిన వారంలో అదే వాటికన్ సిటీలో నుంచి ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటనంటే 2025 సంవత్సరాల తర్వాత సత్యమేంటో తెలుసుకురు దేవునికి స్తోత్రం. ఏంటా సత్యం ఏంటంటే మరియమాత కాదు అసలైంది, రక్షణకు ఆధారము ఎవరట? లోకరక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే అన్న సత్యాన్ని గ్రహించి వాటికన్ సిటీలో ఉన్న ప్రజెంట్ పోపు స్టేట్మెంట్ ఇచ్చిండు. సత్యాన్ని ఎరగడానికి 2025 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. దౌర్భాగ్యం ఏంటంటే నేటికి కూడా సత్యమును ఎరిగిన అనేక మంది క్రైస్తవులు సత్యము తప్పి నడుస్తూ ఉన్నారు. అందుకని అంటున్నాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను ఎవడు కూడా నిజాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. యథార్థవాది లోక విరోధి అని సామెత లోకంలో. యథార్థంగా మాట్లాడే వాళ్ళు లేదా సత్యంగా మాట్లాడే వాళ్ళకి లోకము వారికి విరోధంగా మారిపోద్ది. 10 మంది ఉన్న చోట వారు ఏ మాట మాట్లాడితే నువ్వు అదే మాట మాట్లాడు, శమాష్ అంటారు. ఒక్కడే ఒక కారణం చేత నువ్వు నిజం మాట్లాడు, లేకపోతే వారు మాట్లాడేది తప్పు అని చెప్పు, ఆ 9 మంది నీ వైపు వింతగా చూస్తారు. పైపెచ్చు ఆ 9 మంది కలిసి ఒకే తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే ఈ రోజు నుంచి వీడు మన పార్టీ, వీడు మనకొద్దు. ఎందుకు? వీడు మనది కాకుండా వేరేది మాట్లాడుతున్నాడు, మనకు నచ్చినట్టు కాకుండా వానికి నచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నాడు, వీడేదో సపరేట్, వీనికి ఏదో ఆవహించింది. వానికి ఆవహించింది వేరేది ఏదే కాదు, వాడిని ఆవహించింది సత్యం మాత్రమే. స్తోత్రం. నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించునా, ఆయనలో పాపం ఉందని ఎవడు కూడా చెప్పలేడు, చెప్పజాలడు. ఆమెన్. హలో చూద్దాం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. ఆకాశములు రవ్వుకులని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. 14 వచనం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఆయన అంటూ ఉన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. నీవు నేను ఆయన్ను పోలి నడుచుకుంటున్నామని ఎలాగో తెలియపరచబడుతుందంటే, మనము వీటి కొరకు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా అనగా పరిశుద్ధముగా ఉండడానికి జాగ్రత్త పడాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు నేను కూడా అలాగనే పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడాలి. యు షుడ్ బి హోలీ. పరిశుద్ధుడైన వాడిని ఆరాధిస్తున్న మనము కూడా పరిశుద్ధముగానే జీవించాలి.
ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రభువా చేదైన వేరు ఏదైనా నాలో మొలిచిందేమో దాన్ని తుంచేయి ప్రభువా అని మనం దేవునికి అప్పగించుకోవాలి. నీవు ఆయన్ను పోలి నడుచుకుంటున్నావని, లేదా నీవు ఆయన యందు ఉన్నావని ఎలాగూ కనపరచబడతానంటే ఆయన పరిశుద్ధుడే ఉన్నట్లుగా నీవు నేను కూడా పరిశుద్ధులముగా మార్చబడినప్పుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం మూడవదిగా మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. ఆయన ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాను వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఆయన ఎలాగూ నడుచుకున్నాడనంటే ఆయన ప్రార్థనాపరుడు. ఆమేన్. యూ షుడ్ బి ఏ ప్రేయర్ వారియర్. ఆయన ఎలాగైతే ప్రార్థన యోధునిగా కనబడుతున్నాడో నీవు కూడా అలాగుండే ప్రార్థన యోధునిగా మార్చబడితేనే ఆయన్ను పోలి నడుచుకున్నట్లు. ఆయన ఎలాగూ నడుచుకున్నాడు నీవు నేను కూడా అలాగే నడుచుకుంటున్నాము అని చెప్పగలగాలి. అంటే ఆయన ఎలాగూ ప్రార్థించాడో నీవు నేను కూడా అలాగునే ప్రార్థించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే గెత్సెమనే ప్రాంతానికి వెళ్ళాడు. నేను ప్రార్థన చేసి, ఆయన వాడుగా ప్రతిరోజు చేసే ప్రార్థన, ఉదయం అంతా పరిచర్య చేస్తాడు, రాత్రంతా కూడా ప్రార్థన చేస్తాడు. ఉదయం అంతా పరిచర్య కోసము, రాత్రంతా కూడా ప్రార్థన కోసమే సమయాన్ని కేటాయించిన గొప్ప ప్రార్థన యోధుడు ఆయన మాత్రమే. నీవు నేను కూడా అలాగున ప్రార్థన యోధులముగా మార్చబడుదుముగాక. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే అలిపిరి రావడం కాదు, 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇంకో 10 నిమిషాలు ప్రార్థన చేయాలన్నటువంటి ఆశ కలగాలి మనలో. 10 నిమిషాలతో నీ ప్రార్థన జీవితాన్ని ప్రారంభిస్తే 10 ఏళ్ళైన తర్వాత గంటల తరబడి అయిన, రోజుల తరబడి అయిన విసుగగా ప్రార్థించే అనుభవంలోనికి నీవు రావాలి. అలా రావాలి అని అంటే ఆయన ఎలాగున నడుచుకున్నాడో నీవు నేను కూడా అలాగుననే నడుచుకునే వారముగా మార్చబడాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, మోకాళ్ళ నొప్పి లేచినా కూర్చొని ప్రార్థన చేయి, కూర్చోలేకపోతున్నావు పడుకొని ప్రార్థన చేయి, అది కూడా చేయలేకపోతున్నావు సాష్టాంగపడ. ప్రార్థన ఇలాగునే చేయాలని ఎక్కడ ఒక నిర్దిష్టత లేదు. నువ్వు ఎక్కడైనా ప్రార్థించవచ్చు. నువ్వు ప్రార్థించే మనస్సు మాత్రమే ప్రాముఖ్యమైంది. ఆయన గెత్సెమనే చోటుకు వచ్చాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన నా జీవితంలో ప్రార్థన అనుభవాలు మనకున్నాయా? మనము దేనికోసం ప్రార్థిస్తున్నాం? మన ప్రార్థన ఏంటి? మన ప్రార్థన విధానం ఎలాగుంది? అసలు ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? ప్రార్థించగలుగుతున్నావా? విసుగగా ప్రార్థిస్తున్నావా? కన్నీటితో ప్రార్థిస్తున్నావా? అంగలారుస్తూ ప్రార్థిస్తున్నావా? ఎలా ప్రార్థించాడో నీవు నేను కూడా అలాగున ప్రార్థించాలి. ఆయన అప్పగింపడానికంటే ముందు ఆయన చేసిన ప్రార్థన ఎలాగుందనంటే ఆయన ఒంటిలో నుంచి రక్తము చెమట బిందువుల వలె బయటికి వచ్చి, అనగా అంత ప్రెషర్ని అనుభవిస్తూ, అంత వేదనను అనుభవిస్తూ ప్రార్థన చేశాడు. చరిత్రకారులు, సైంటిస్టులు చెప్పింది ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే మనసు లోపల హృదయంలో భరించలేనంత వేదన పడతాడో అప్పుడు తన రక్తము నీరుగా చెమటగా మార్చబడి బయటికి వస్తుందట. సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన విషయం అది. యేసుక్రీస్తు ప్రభు శరీరంలో నుంచి రక్తము చెమటలుగా మార్చబడింది, అది బయటికి వచ్చిందని దానికి ఆధారం ఏంటంటే సైంటిఫికల్గా శాస్త్రవేత్తలు నిరూపించిన విషయము. ఎందరైతే భరించలేనంత వేదన అంతరంగంలో ఉండి వారు సహిస్తూ ఉంటారు, అప్పుడు వారి రక్తము చెమటగా మార్చబడి బయటికి వస్తుందట. అంత ప్రార్థన అనుభవంలోనికి నేను వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనము ధైర్యంగా చెప్పగలం, నేను ఆయనను పోలి నడుచుకుంటున్నాను. చూద్దాం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆమేన్, హల్లెలూయా. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ఎలా చేశాడ? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. నీవు నేను కూడా మన జీవితాలు దేవునికి అంగీకార యోగ్యములుగా మార్చబడాలి అంటే మనము కూడా చేయవలసింది ఏంటో తెలుసా? మహారోదనతో, వేదనతో, కన్నీళ్లతో ప్రార్థన యాచన దేవునికి సమర్పించి భయభక్తులు కలిగి జీవించగలిగినప్పుడు మాత్రమే మనము కూడా అంగీకరించబడతాం. మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు మన జీవితాన్ని అంగీకరించలేడు. మన ఇష్టానుసారంగా బ్రతికితే, మనకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటే, మన కంఫర్ట్ జోన్ అంటే మనం చూసుకొని నేను ఇలాగే ఉంటాను, ఇందులోనే ఉంటాను అని అనుకుంటే మనము దేవునికి అంగీకారముగా మార్చబడం. నీవు నేను ఆయన నడుచుకున్నాడు, ఎలా నడుచుకున్నాడో అలాగుననే నడుచుకుంటున్నాను అని చెప్పగలగాలి అని అంటే యూ షుడ్ బి ఏ ప్రేయర్ వారియర్. ఆమెన్, హల్లెలూయా. మామూలు పై ప్రార్థన జీవితం కాదు ఉండాల్సింది, లోతైన ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. ఎందరెందరో పరిశుద్ధుల భక్తుల జీవితాలను గమనిస్తే వారి ప్రార్థన జీవితమే వారిని ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించగలిగింది. నీ కుటుంబము ఉన్నతమైన స్థానం నిలబడాలి అంటే, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితము ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి అని అంటే దానికి ప్రాముఖ్యమైన కీ నీ ప్రార్థనే. ఆ ప్రార్థించే అనుభవం నీకుందా? నీ పిల్లల కోసమో, నీ భర్త కోసమో, నీ భార్య కోసమో, లేకపోతే నీ బంధువుల కోసమో, నీ స్నేహితుల కోసమో, నీ ఇరుగుపోరు వారి కోసమో, కనీసం నీ కోసం నీవైనా భారము కలిగి ప్రార్థిస్తున్నావా? కొన్నిసార్లు మన మీద మనకు కూడా భారం లేని ప్రార్థన చేస్తాం. ఎలా ఉంటుందంటే, పోతే పోయిందిలే జీవితం, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంత అనుభవించాను, ఇంత చూశాను, ఇంకేముందో చూడాల్సింది, ఇంకేముంది అనుభవించాల్సింది, ఇప్పుడు పోయినా నాకు ఏ ఇబ్బంది లేదులే అన్నట్టుగా జీవిస్తారు చాలామంది. ప్రారంభ దినాలను నువ్వు కనపరిచింది కాదు, కడవరి దినాలను నువ్వు కనపరిచేది ప్రాముఖ్యమైంది. రక్షించబడిన తొలినాళ్లలో అన్నట్టుగా కాదు, రక్షించబడిన తొలినాటి నుండి నేటి వరకు నువ్వు ఎలాగున్నావు అనేదే దేవునికి కావాలి. దినము నువ్వు రూపాంతరం చెందాలి, దినము దేవుళ్ళు ఎదగాలి, దినము నీ ప్రార్థన జీవితం పెరగాలి, దినము నీ ఆత్మీయత పెరగాలి, దినము నీ యొక్క సహవాసము దేవునితో అంటుకట్టబడుతూ ఉండాలి, దినము కూడా దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఒకరోజు బాగా ప్రార్థన చేసి రెండవ రోజు నీ ప్రార్థన జీవితం తగ్గిపోయింది అనుకో, అక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని అర్థం. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను క్రీస్తులో బలవంతుడను. నీ బలహీనతలేంటో దేవునికి అప్పచెప్తే నిన్ను బలపరచువాడు ఆయనే. ప్రభువా నేను నడవలేకపోతున్నానయ్యా అని నువ్వు ఆయనకు నిన్ను సమర్పించుకోగలిగితే నీ పాదములను లేడి కాలవలె చేసి నువ్వు పరిగెత్తే విధంగా చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. నువ్వు నడవాలనుకుంటున్నావు కానీ దేవుని నువ్వు పరిగెత్తించగలడు. ఆమెన్, హల్లెలూయా. యూ షుడ్ బి ఏ ప్రేయర్ వారియర్. ప్రార్థన యోధులముగా మనం మార్చబడాలి. ప్రార్థన యోధులం అంటే అర్థమైంది తెలుసా? ఎదురుగా ఉన్న అడ్డుగోడలను కూలగొట్టగలిగిన ప్రార్థన. యోధుడు ఏదైనా చేయగలడు.
నీవు ప్రార్థనా యోధులవైతే నీ నీ ప్రార్థన నీ ఎదుట నిలవబడి నీకు సవాలు విసురుతున్నటువంటి దేన్నైనా సరే జయించగలుగుద్ది. నువ్వు జయించలేకపోతున్నావు అని అంటే నువ్వు యోధునిగా ఇంకా మార్చబడలేదని అర్థం. నువ్వు యోధునిగా యోధురాలిగా మార్చబడగలిగితేనే నీ ఎదుట అడ్డముగా ఉన్నదాన్ని కూలద్రోయగలుగుతావు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎలాగూ నడుచుకొనెనో, ఆయన ఎలా నడుచుకున్నాడంటే ఆయన ప్రార్థనా యోధునిగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇంకో దగ్గర అంటాడు, రోమిలకు రాసిన పత్రికలో మన పక్షముగా తానే మొరపెడుతున్నాడు అంటాడు. చూద్దామా రోమా 8:26 చూద్దాం ఒక మాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థించాలో ఎరుగున్నాము కనుక ఆ ఆత్మ తానే మన పక్షముగా ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడట. నీకు నాకు ఇంకా ఎలాగో ప్రార్థించాలో, యుక్తముగా ఎలాగో ప్రార్థించాలో ఎరుగనప్పుడు ఆయనే మన పక్షముగా మూలుగు, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు. స్తోత్రం. మనము ప్రార్థనా యోధులముగా మార్చబడుదుముగాక. చూద్దాం 4వ మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. త్వరగా ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎలాగూ నడుచుకొనెనో నీవు నేను కూడా అలాగే నడుచుకొన బద్ధులమై ఉన్నాము. దాని వలన మనము ఆయన యందు ఉన్నామని తెలియపరచబడుతుంది. నువ్వు దేవుని యందు ఉన్నావని ఎలాగో తెలియపరచబడుతుంటే 4వదిగా కొన్నిసార్లు నువ్వు రిజెక్ట్ చేయబడతావు. జాగ్రత్త. ఆమెన్, హల్లెలూయా. సమ్టైమ్స్ యూ షుడ్ బి రిజెక్టెడ్ ఫర్ సమ్ రీజన్స్. దేవుని యందున్న నీవు కొన్నిసార్లు రిజెక్ట్ చేయబడుతున్నావంటే దాని వెనక దేవుని గొప్ప కారణం కూడా దాచబడే ఉంటుంది. ఆమెన్, hallelujah. For some reasons, sometimes you should be rejected by someone. అనేక సార్లు ఒకవేళ నీవు నీ సంఘములోనే రిజెక్ట్ చేయబడుతున్నావేమో, నీ ఇంటిలో నీవు రిజెక్ట్ చేయబడుతున్నావేమో, నీ బంధువుల మధ్యలో రిజెక్ట్ చేయబడుతున్నావేమో, నీ రక్త సంబంధికుల మధ్యలో రిజెక్ట్ చేయబడుతున్నావేమో, నీ అనుకున్న వారి మధ్యలో, నీ అనుకున్న వారి చేతనే కొన్నిసార్లు రిజెక్ట్ చేయబడుతున్నావేమో. నీవు ఒకవేళ దేవుని ఉద్దేశంలో ఉన్నవాడవైతే నీవు రిజెక్ట్ చేయబడినా సరే యు ఆర్ గోయింగ్ టు బి ఏ సజెస్టెడ్ పర్సన్. వేర్ యు ఆర్ రిజెక్టెడ్ ఫర్ సమ్ రీజన్, ఫర్ సమ్ టైమ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యు సజెస్టెడ్ వన్. నువ్వు ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ నువ్వు రిజెక్ట్ చేయబడ్డావో అక్కడనే దేవుడు కొన్నిసార్లు నిన్ను రాబో దినములలో సజెస్ట్ చేస్తాడు. ఆయన మనుషుల చేత రిజెక్ట్ చేయబడ్డా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు నిన్ను సజెస్ట్ చేయబోతున్నప్పుడు నువ్వు సంతోషించవలసిన వ్యక్తిగా మార్చబడాలి. ఆయన కూడా తృణీకరించబడ్డాడు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడ్డవాడయ్యాడు, వ్యసనగ్రాంతునిగా మార్చబడ్డాడు, వ్యాధి అనుభవించాడు, మనుష్యులు చూడనొల్లని వానిగా ఉన్నాడు. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనుష్యుల చేత తృణీకరించబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. కానీ చివరికి
మనుష్యుల చేత తృణీకరించబడిన మానవాళి రక్షణకు ఆయనే కారణముగా మార్చబడ్డాడు అని అంటాడు. నా ద్వారా తప్ప ఎవడును, ఒకవేళ లోకమైన తృణీకరించిందేమో కానీ లోకము తండ్రి యొద్దకు చేరాలి అని అంటే ఆయన మాత్రమే మార్గం. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. ఎవడైతే నిన్ను తృణీకరించాడో, ఎవడైతే నిన్ను రిజెక్ట్ చేశాడో, ఎందరైతే ఎక్కడైతే నువ్వు రిజెక్ట్ చేయబడ్డావో అక్కడనే దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. మనుషుల చేత నిషేధింపబడిన రాయి తిరిగి మూలకు తలరాయిగా మార్చబడుతుంది. నీవు అక్కరలేదు, నీ వల్ల ఉపయోగం లేదని నిన్ను పక్కన పెట్టిన వారికే ఏదో ఒక దినం నువ్వు అవసరముగా మార్చబడబోతున్నావు. You may be rejected one, but God is going to make you suggested one. నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆయన తలగా పెట్టబోతున్నాడు, నిన్ను ఆయన అనేకులకు ఉపయోగకరమైన దానిగా మార్చబడబోతున్నాడు. అందుకే ఫిలోమోనుకు రాస్తూ అంటాడు, అతడు మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన అంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 11, 12 చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి తలకు మూలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మానవాళి పాప క్షమాపణ కొరకు ఆయన తను తగ్గించుకుని లోకంలోకి వచ్చినప్పుడు లోకం ఆయన తృణీకరించింది. లోకము చేత తృణీకరించబడి వెలివేయబడ్డప్పటికీ, లోకము చేత ఆయన ఎన్నిక చేయబడకపోయినప్పటికీ పరిశుద్ధం చెప్తా ఉంది, ఆ నామము ద్వారా తప్ప ఏ నామమున మనకు రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. నీవు అనుకోవచ్చు అనేక సార్లు, ఆయన మాత్రమే నాకు అన్నట్లుగా, ఏనా సత్యమైన దేవుడు కాకుండా మిగతా వాటన్నిటి వైపు నువ్వు చూస్తూ, మిగతా వాటన్నిటి కూడా అనుసరిస్తూ అది మాత్రమే అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన ద్వారా తప్ప, ఆయన అనగా మనుష్య కుమారునిగా మానవాళి రక్షణ కొరకు పాప క్షమాపణ అనుగ్రహించి రక్షణనిచ్చి ఏదెను వనములో తండ్రితో కోల్పోయిన సంబంధమును తిరిగి మరలా కనికరించి ఆ సహవాసములోనికి నిన్ను నన్ను తీసుకురావడానికి ఆయన వచ్చాడు. ఆయన ద్వారా తప్ప ఎవరికి రక్షణ లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తృణీకరించబడిన కొన్నిసార్లు నీవు మూలకు తలరాయిగా మార్చబడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం, త్వరగా ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఈ మర్మము గొప్పది అయితే అమ్మ 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. 5వ లక్షణం, క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆయన క్షమించి ఉన్న ప్రకారంగా మనము కూడా ఏం చేయాలట? ఒకరినొకరము క్షమించుకోవాలి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరు మనం క్షమించుకోగలిగిన మనస్సు మనలో ఉన్నప్పుడే ఆయనలాగా మనం నడుచుకుంటున్నామని చెప్పగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. లూకాసు 23:34 రాయబడిన మాట గమనిస్తే అక్కడ ఉంటుంది ఒక మాట, 23:34.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగ. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి. సిలువలో నువ్వే ఉన్నావు అనుకో, నీ నోట్లో నుంచి మొట్టమొదటి మాట ఏంది? ఇక్కడ కాదురా, అక్కడికి రా, చూసుకుంటా నీ సంగతి ఏందో. నీకేం పని లేదు, ఇట్టాంటోళ్ళ కోసం పంపించను, చంపుతున్నావా? మీ సంగతి చూస్తా, ఆడికి రారా. ఇదేగొచ్చేది. కానీ ఆయన చెప్పిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పిన ప్రేమది. ఆ ప్రేమ ఎదుట ఏ ప్రేమ సాటి రాదు. ఆమెన్, హల్లెలూయా. ఆయన క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్ మనలో కూడా ఉండాలనేదే ఆయన కోరుకునే ఆశ. 6వదిగా చూద్దాం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 26:42. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ